రాష్ట్ర విభజన నేపథ్యంలో సివిల్ సర్వీస్ అధికారుల పంపకాలు, బాధ్యతల కేటాయింపు ప్రక్రియ తుదిఘట్టానికి చేరుకుంది. అధికారుల కొరతతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలులో జాప్యం జరుగుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. అయితే ప్రస్తుతం తమకు కేటాయించిన అధికారులు రిపోర్ట్ చేస్తుండటంతో పూర్తి స్థాయిలో బాధ్యతలను అప్పగించేందుకు టీఎస్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ఏపీలో పనిచేస్తున్న 42 మంది ఐఏఎస్లు, 23 మంది ఐపీఎస్లు, 30 మంది ఐఎఫ్ఎస్లను తెలంగాణ స్టేట్ కు ఏపీ సర్కార్ రిలీవ్ చేసింది. దీంతో అఖిల భారత సర్వీస్ అధికారులంతా గత 2-3 తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మకు రిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 40 మందికి పైగా ఐఏఎస్ అధికారులు రిపోర్ట్ ఇవ్వగా 20 మంది వరకు ఐపీఎస్లు, 18 మందికి పైగా ఐఎస్ఎఫ్లు రిపోర్ట్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇక కొత్తగా రిపోర్ట్ చేస్తున్న ఐఏఎస్లతో పాటు ఇప్పటికే తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్లు సైతం మంచి శాఖల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమతో మంచి పరిచయాలున్న మంత్రులు, సీఎం సన్నిహితులతో లాబింగ్ చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏపీ నుంచి కొత్తగా వచ్చిన వారి పూర్తి బయోడేటాను పరిశీలిస్తున్నారు. అయితే శాఖల కేటాయింపుపై కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో శాఖల కేటాయింపుపై సెక్రటేరియట్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన శ్రీధర్ను సింగరేణి సీఎండీగా నియమించారు. దీంతో తెలంగాణకు చెందిన అధికారులు పార్థసారథి, చంద్రవదన్, వెంకటేష్ సైతం మంచి శాఖలపై గంపెడాశలు పెట్టుకున్నారు. కీలక పోస్టులు ఖాయమనే ధీమాతో ఉన్నారు. సీఎంఓలో లేదా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పగ్గాలు అప్పగిస్తారనే ఆశతో ఉన్నారు. ఇక ఇప్పటి వరకు కీలక శాఖల్లో ఉన్న వారికి సైతం స్థానచలనం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రేవంత్ పీటర్, అజయ్ మిశ్రా, ప్రదీప్ చంద్ర, ఎన్కే జోషి, పూనం మాలకొండయ్య తదితరులు 5-6 శాఖలు నిర్వహిస్తున్నారు. దీంతో వీరంతా పనిభారంతో సతమతమవుతున్నారు. అయితే పూనం మాలకొండయ్యను ఏపీకి కేటాయించగా ఆమెను ఇంకా రిలీవ్ చేయలేదు. ఆమెను ఇక్కడే కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. అటు ఏపీ నుంచి రిలీవ్ అయి రిపోర్ట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ ఏకే ఖాన్ ను తెలంగాణ ఏసీపీ డీజీగా నియమించారు. ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావును ఏపీకి కేటాయించడంతో టీఎస్ఆర్టీసీకి కొత్త సారథిని నియమించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఐపీఎస్ల క్యాడర్ కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందంటూ ఐజీ అంజనీ కుమార్ క్యాట్ ను ఆశ్రయించారు. కేటాయింపులో శాస్త్రీయతను ఆయన ప్రశ్నించారు. దీంతో అంజనీ కుమార్ కు అనుకూలంగా క్యాట్ తీర్పు ఇవ్వటమే కాకుండా ప్రచ్యుత్ సిన్హా కమిటీకి, కేంద్రానికి నోటీసులు కూడా ఇచ్చింది. అయితే దీనిపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. మొత్తం మీద సివిల్ సర్వీస్ అధికారుల కేటాయింపు పూర్తవడంతో ఇరు రాష్ట్రాల్లో పాలనా వ్యవహారాలు గాడిలో పడనున్నాయి.